బంగ్లాదేశ్ లో జరిగే మైనార్టీల హత్యాకాండాన్ని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే హత్యాకాండాన్ని అరికట్టాలి. బంగ్లాదేశ్ లో మహిళలపై అత్యాచారాన్ని అరికట్టాలి. బంగ్లాదేశ్ లో జరిగే హింసాత్మక ఘటనలు ఆపాలి. బంగ్లాదేశ్ में బంగ్లాదేశ్ में బంగ్లాదేశ్ में బంగ్లాదేశ్ లో జరిగే గొడవలని అరికట్టాలి. బంగ్లాదేశ్ లో జరిగే హత్యాకాండని ఒకటొకటి పక్కకు పక్కకు సైడ్ సైడ్ అన్న లో అన్న లేవు. తీసుకున్నా ఈరోజు ఆదిలాబాద్లో ఏదైతే అత్యధిక జనాభా ఇటు ముస్లింలు ఉండే ప్రాంతం హిందూ సోదరులము బంగ్లాదేశ్లో జరుగుతున్న చర్యలు, మహిళలపై అత్యాచారాలు, హిందువులపై అత్యాచారాలు, అక్కడికి మైనార్టీ వర్గానికి సంబంధించిన బంగ్లాదేశ్లో ఇటు బుద్ధిస్టులు కానివ్వండి, క్రిస్టియన్ సమాజం కానివ్వండి, సిక్కు మతస్థులకు కానీ బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఆ వీడియోలు చూస్తే అసలు ప్రపంచంలో మానవునికి బతికే హక్కు లేదా అనే విధంగా ఆ వీడియోలు చూస్తే భయభ్రాంతులవుతున్నాయి. మరి చాలా దేశాలు ఉన్నారు మైనార్టీలు. ఇక్కడ ముస్లింలు మైనార్టీలు అవుతారు, బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు అవుతారు, పాకిస్తాన్లో హిందువులు మైనార్టీలు అవుతారు. కానీ బంగ్లాదేశ్లోనే మహిళలని నోటితోటి చెప్పని విధంగా మహిళలు హింసిస్తున్నారు. దాని గురించే రాజకీయాలకు పోకుండా జావా సంస్థ ఫయాజ్ గారి నేతృత్వాన ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ మీ మీడియా ద్వారా దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను డిమాండ్ చేస్తూ, ఏ ఒక్కరి సొత్తు కాదు ఒక మతం, ఒక హిందుత్వం. ఒక మానవునికి అపాయం జరిగితే ప్రతి ఒక్కరు స్పందించవలసి వస్తుంది. అక్కడి రిజర్వేషన్ వ్యవస్థని పట్టుకొని ఒక మైనార్టీ వర్గానికి, బంగ్లాదేశ్ మైనార్టీ వర్గానికి హిందువులపై దాడి చేయడం, దాన్ని ఈరోజు జావా సంస్థ ద్వారా, ఆర్గనైజేషన్ ద్వారా స్థానిక ఎన్టీఆర్ చౌక్లో క్యాండిల్ మార్చ్ చేసి వెంటనే నేటి నరేంద్ర మోదీ గారు అక్కడ జరుగుతున్న ఘటనలని ఐక్యరాజ్య సమితి మొన్ననే ఖండించిందని తెలిసినది. మరి నేటి ప్రధానమంత్రి ఎందుకు ఈ విషయంపై స్పందిస్తలేదు? ప్రజలకు ఒక భయాందోళన ఉన్నది. అక్కడి ప్రధానమంత్రి వచ్చి మన దగ్గర నివాసం ఉంటున్నది, మరి హిందువులపై అక్కడ దాడి జరుగుతున్నది. ఈ దుఃఖకరమైన విషయం ప్రజలు గ్రహించలేకపోతున్నారు. దయచేసి అక్కడ జరిగే చర్యలని మానవతా దృక్పథంతో అక్కడున్న మెజార్టీ వర్గ ప్రజలతోటి, ఇప్పుడున్న మిలిటరీ ప్రభుత్వానితోటి ఈ యొక్క హత్యాకాండని ఆపాలని ఆదిలాబాద్ ప్రజల ద్వారా ఒక మానవతా ధర్మంతో జావా
చేపట్టిన కొందరం కాంగ్రెస్ శ్రేణులం మానవత్వంతో వచ్చినాం. మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం, ఈ మరణకాండను ఆపాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నారీమణులకు మరి నా తోటి సోదరులకు అందరికీ ధన్యవాదాలు.